बदले या जीवन बीते, दिल के तराने हो न पुराने। नैनों में बनकर सपन सुहाने, आएंगे एक दिन यही ज़माने। नैनों में बनकर सपन सुहाने, आएंगे एक दिन यही ज़माने, यही ज़माने। याद हमारी मिटा न देना, आज हंसे कल रुला न देना। ओ बचपन के दिन भुला न देना। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. साकार वाणी बाबा చెప్తారు, मीठे बच्चे अतीन्द्रिय सुख का अनुभव करने के लिए सदा इसी स्मृति में रहो कि हम किसके बच्चे हैं। अगर बाप को भूले तो सुख गुम हो जाएगा. బాబా చెప్తారు, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తూ ఉండాలంటే సదా ఇదే స్మృతిలో ఉండాలి. మన ఎవరు బిడ్డలైన ఎవరు బిడ్డలు? స్వయం భగవాన్ పరంపిత పరమాత్మ బిడ్డలు. ఒకవేళ ఆ తండ్రిని మనం మర్చిపోతే మన సుఖం కూడా వెళ్ళిపోతుంది. ప్రశ్న, बाप के मिलने की स्थायी खुशी किन बच्चों को रहती है? పరమాత్మ మిలన్ది స్థిరంగా ఉండే ఖుషి ఎవరికి ఉంటుంది సదా? आंसर, जिन बच्चों ने एक से अपनी सर्व संबंध जोड़े, जो एक बाप की याद में रहने की मेहनत करते हैं, किसी देहदारी को याद नहीं करते, उन्हें ही स्थायी खुशी रहती है. अगर देहदारी को याद करते तो बहुत रोना पड़ेगा. विश्व का मालिक बनाने वाले विश्व का मालिक बनने वाले कभी रोते नहीं. అంటే ఇక్కడ బాబా చెప్తారు, నిరంతరంగా సదా సంతోషం ఎవరికి ఉంటుందంటే ఎవరు సదా ఒక్క తండ్రి దగ్గర సర్వ సంబంధాన్ని నిభాయిస్తారు వాళ్ళకి. మరి సదా స్మృతిలో ఉండాలి. బాబా తలంపు మాత్రమే మనకు ఉండాలి. ఇదే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సర్వ సంబంధాన్ని అనుభవం ఒక్క బాబా దగ్గర చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏ దేహదారి తలంపు కూడా ఉండకూడదు. అప్పుడే మనకు సదా సంతోషం ఉంటుంది స్థిరంగా. ఒకవేళ దేహదారి తలంపు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏడవలసిందిగా ఉంటుంది. విశ్వానికి మాలిక్ అయ్యేవాళ్ళు బిడ్డలు ఎప్పుడు ఏడ్చరు. అంటే ఎవరిపైన మోహం ఉంటే ఆ మోహమే ఏడ్పిస్తుంది. సో మోహానికి వశమయ్యి మనం ఏదో ఒక దేహదారి తలంపులో ఉంటాం. వాళ్ళు వెళ్ళిపోతే మనకు చాలా దుఃఖం అయిపోతుంది. అప్పుడు ఏడవలసిందిగా ఉంటుంది. అందుకే నష్టమోహ కావాలి ముఖ్య మాట. సో విశ్వానికి మాలిక్ అయ్యేవాళ్ళు నిరంతరంగా సర్వ సంబంధం బాబా దగ్గర పెట్టుకొని సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఏడ్చలేదు. మరి పాట విన్నారు కదా, బచ్పన్ కే దిన్ భులానా దేనా, ఆజ్ హస్సే ఔర్ కల్ రులానా దేనా అని చెప్పి పాట ఇది. అంటే ఎప్పుడు చిన్నప్పుడు మన తల్లిదండ్రి దగ్గరే ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం. మరి పెద్ద అయిపోతే ఏమవుతుంది, మనదే ఏదో వచ్చేస్తుంది. సో ఈరోజు నవ్వేది రేపు ఏడ్చేది అట్లా ఉండకూడదు. ఓం శాంతి. बाप कहते हैं, मीठे बच्चों
इस बेहद के बाप के बच्चे, ये भूलो मत, ये भूले तो अपना इतना रुला दे, चीची दुनिया में बुद्धि चली जाएंगी। बाप की याद रहने से अतीन्द्र सुख बाँचता है, वो सुख बाप को भूल जाने से गुम हो जाता है। हरदम याद रहना चाहिए कि हम बाबा के बच्चे हैं, नहीं तो अपनी को रुला देंगे। అంటే బాబా చెప్తారు, మీటే బచ్చే, ఇప్పుడు మనం బేహద్ తండ్రి బిడ్డలైన ఇది మాత్రం మర్చిపోనే పోకూడదు. ఒకవేళ మర్చిపోతే ఏడవలసిందిగా ఉంటుంది. మళ్ళీ ఈ పాత ప్రపంచంలో వెళ్ళిపోతుంది బుద్ధి, అంటే వికారీ సంబంధిలో వెళ్ళిపోతారు. అందుకోసం మర్చిపోకూడదు నేను ఎవరు బిడ్డ అయినాను. ది స్మృతిలో ఉంటే సదా మనకు అతీంద్రియ సుఖ అనుభవం అవుతూ ఉంటుంది. అంటే బాబానే సుఖం ఇస్తారు, ఆ సుఖం మర్చిపోదాం, బాబానే మర్చిపోదే, సుఖం వెళ్ళిపోతుంది. సదా స్మృతిలో ఉండాలి మన ఎవరు బిడ్డలు. ఆ స్మృతి మర్చిపోయిందంటే ఏడవలసిందిగా ఉంటుంది. సబ్ భగవాన్ కే బచ్చే హై, सब कहते हे बाबा, हे परमपिता परमात्मा रक्षा कर, परंतु बाप से रक्षा कब होती है ये किसको पता नहीं है. साधु संत आदि कोई भी नहीं जानते हैं कि बाप से हमको मुक्ति, जीवन मुक्ति कब मिलनी है, क्योंकि भगवान को ही कण कण में कह देते हैं. అంటే బాబా చెప్తారు, మనం పరంపిత పరమాత్మ బిడ్డలు. ప్రతి ఒక్కరు మనుషులు అడుగుతారు, హే పరమాత్మ రక్ష చేయండి ఎట్లా అని. అయితే ఆ రక్షణ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు సంగం యుగంలో శివబాబా వస్తారు, అప్పుడే మన బాబా మొదట్లో వికారాల నుంచి రక్షణ చేస్తారు. ఇది సాధు సన్యాసులకు కూడా తెలీదు. భగవాన్ వచ్చి ఎప్పుడు మనకు ముక్తి, జీవన్ ముక్తి ఇస్తారు, ఎట్లా ఇస్తారు అని కూడా తెలియదు. వాళ్ళేమనుకున్నారు, కణకణలో భగవాన్ ఉన్నారు అట్లా అని. కణకణలో ఉంటే ఎప్పుడు వచ్చి, ఎక్కడి నుంచి వచ్చి ముక్తి, జీవన్ ముక్తి ఇస్తారు అది వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది, బేహద్ తండ్రిని బాగా మీరు తెలుసుకున్నారు. మోస్ట్ బిలవ్డ్ బాప్ है, उनसे प्यारी वस्तु और कोई भी नहीं है. అతి ప్రియమైన తండ్రి, తండ్రి కంటే ప్రియం ఎవరు ఉన్నారు? ఏముంది? వాస్తవం ఏమీ లేదు. ఇట్లా తండ్రిని మనం తెలుసుకుంటాం, మర్చిపోతే చాలా పెద్ద తప్పు అయిపోతుంది. ऐसे बाप को न जानना बड़ी भारी भूल है. ఇట్లా అతి ప్రియమైన తండ్రిని గురించి తెలుసుకోలేదంటే కూడా చాలా పెద్ద తప్పు. शिव जयंती क्यों मनाते, वो कौन है ये भी नहीं जानते हैं. శివ జయంతి ఎందుకు చేస్తాం, ఎవరు ఆ శివుడు అది కూడా మనుషులకు తెలీదు. तो बाप कहते हैं, तुम कितने बेसमझ बन गए, माया रावण ने तुमको क्या बना दिया. अभी तुम बच्चे जानते हो ये हमारी जन्मभूमि है. मैं यहाँ हर 5000 वर्ष के बाद आता हूँ. वो फिर कह देते हैं 40,000 वर्ष के बाद जब ये कलयुग पूरा होगा तब आएंगे. అంటే స్వయం భగవాన్ చెప్తారు, నా జన్మభూమి భారత్, ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడే వస్తాను, ఇదే భారత్లో వస్తాను. అందుకే శివ జయంతి కూడా మీరు చేస్తారు కదా. అయితే మనుషులు ఏమనుకున్నారు, ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది భగవాన్ వచ్చేదానికి, ఈ కలియుగం అంతా అయితే అప్పుడు వస్తారు భగవాన్ అని చెప్తారు. चित्र भी दिखाया जाता है त्रिमूर्ति का, त्रिमूर्ति मार्ग नाम भी रखा है. परंतु 3 मूर्ति कौन है, ब्रह्मा विष्णु शंकर को कोई जानते नहीं हैं. ब्रह्मा क्या करके गए, विष्णु और शंकर क्या करते हैं, कहाँ रहते हैं, कुछ भी पता नहीं. बिल्कुल ही घोर अंधेरे में. बाप है रचयिता, तो उनकी ये कितनी बड़ी रचना है, कितना बड़ा बेहद का नाटक है. బాబా చెప్తారు,
మనుషులకు త్రిమూర్తి విషయం కూడా తెలియదు. బ్రహ్మ, విష్ణు, శంకర్ వాళ్ళ ముగ్గురు ఏమేం పని చేస్తారు అది కూడా తెలియదు. బ్రహ్మ ఏం చేస్తారు, విష్ణు ఏం చేస్తారు, శంకర్ ఏం చేస్తారు, ఏ సమయంలో వాళ్ళ పని ఉంటుంది ఈ ప్రపంచంలో, ఎప్పుడు ఏం చేస్తారు తెలియదు. గాఢ అంధకారంలో ఉన్నారు మనుషులందరూ. పరమాత్మ అనే రచయిత వచ్చి ప్రతి ఒక్క విషయం మనకు చెప్తారు. ఎంత పెద్ద రచన! మొదట్లో బ్రహ్మ అనే రచన చేస్తారు, విష్ణునే, మరి శంకర్ని. మరి ఈ నాటకం ఎంత పెద్దది! ఈ బేహద్ నాటకాన్ని గురించి కూడా మనుషులకు తెలియలేదు. దీంట్లో మనుషులు ఉన్నారు, యాక్ట్ చేస్తూనే ఉన్నారు నాటకంలో. అయితే ఏం యాక్ట్ చేస్తారు, ఎట్లా, ముఖ్యమైన డైరెక్టర్ ఎవరు ఏమీ తెలియకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఈరోజు నుంచి 5000 సంవత్సరం ముందు మన భారత్లో సత్యుగం ఉండింది. భారత్ ఎప్పుడు ఈ లక్ష్మీనారాయణ రాజ్యంగా ఉండిందో ఆ రాజ్యాన్ని గురించి మనుషులకు ఏమీ తెలియదు. ఎప్పుడు ఉండింది ఆ రాజ్యం, లక్ష్మీనారాయణ రాజ్యం ఎట్లా స్వర్గంగా ఉండింది ఇదంతా తెలీదు. వాళ్ళనే భగవాన్ భగవతిని చెప్తూ ఉంటుంది. అంటే అంత శ్రేష్టమైన విశ్వ మహారాజా మహారాణి మన భారత్లో రాజ్యం చేసినారు. భగవాన్ భగవతి సమానం వాళ్ళు. అంటే పరమాత్మ వాళ్ళని రచన చేసినారు. రామ, సీత ఎవరు అవి కూడా మనుషులకు తెలియదు. సో భగవాన్ రామ్, భగవతి, సీత అని ఎవరు కూడా చెప్తారు. అంటే వాళ్ళందరిది గుణాలు భగవాన్ సమానంగా ఉండేది. అందుకే భగవాన్ భగవతి అని చెప్తారు. ఇప్పుడు ఈ భగవాన్ నారాయణ్, భగవతి, లక్ష్మి ఎక్కడ పోయినారు? వాళ్ళ రాజ్యం ఏమైంది? వాళ్ళే కదా మన భారత్లో రాజ్యం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ జీవన చరిత్ర ఏమి ఇది బాబా మనకు చెప్తారు, వేరే ఎవరికి తెలియదు. భగవాన్ భగవతి, లక్ష్మీనారాయణ వాళ్ళు ఎవరు, ఎప్పుడు ఉంటారు, ఎక్కడ పోయినారు, ఊరికే పాట పాడుతూ ఉంటారు. ఏ భగవాన్ దుఃఖహరు సుఖారు అట్లా అని, దుఃఖహర్త సుఖహర్త అని పాట పాడుతూ ఉంటారు. వాళ్ళ బుద్ధిలో ఇదంతా లేదు. దుఃఖహర్త అని చెప్తారు, సుఖకర్త అని చెప్తారు. ఎట్లా ఈ పని చేస్తారు భగవాన్? ఆ విషయం కూడా తెలియదు. భగవాన్ ఇక్కడ ఎవరు? ఒకరే శివబాబా, నిరాకార్ జ్యోతి. వాళ్ళని భగవాన్ చెప్పేది, వేరే ఎవరు లేదు. తో ఏం సుఖం ఇచ్చిపోయినారు? ఎప్పుడు దుఃఖం మనకు ఉండింది, ఎట్లా ఉండింది, ఎప్పుడు ఆ దుఃఖాన్ని హరించినారు భగవాన్? ఇది కూడా మనుషులకు ఏమీ తెలియదు. तो बाबा చెప్తారు, बच्चे तुम अभी यहाँ राजयोग सीख रहे हो భగవతి, లక్ష్మి, భగవాన్ నారాయణ్ बनने के लिए. మనం ఇప్పుడు రాజయోగా నేర్చుకుంటూ ఉన్నాం. ఏమయ్యే దానికోసం? భగవాన్ భగవతి, లక్ష్మీనారాయణ లాగా అయ్యేదాన్ని. जानते हैं भगवती सीता भगवान राम भी बनते. 8 जन्म सतयुग में पूरा करके फिर त्रेता युग में आते हैं राम सीता. तो राम सीता के राज्य में आना, 21 जन्मों के लिए बेहद की राजाई तुम यहाँ स्थापना कर रहे हो. ఎంత హయ్యెస్ట్ స్టేజ్ చూడండి. లక్ష్మీనారాయణ భగవాన్ భగవతి సమానం చెప్తారు. వాళ్ళ రాజ్యం ఉండింది. వాళ్ళ రాజ్యం అయిపోయిన తర్వాత వాళ్ళు 8 జన్మాలు రాజ్యం చేస్తారు. తర్వాత రామ్ సీత రాజ్యం స్టార్ట్ అయింది. మొత్తం 21 జన్మాని రాజ్యం ఇప్పుడు మనం స్థాపన చేస్తూ ఉన్నాం ఇక్కడ ఈ సంగం యుగాల్లో. తో తుమ్ భగవాన్ భగవతి స్వర్గకి మాలిక్ బంతే. చాలా శ్రేష్టమైన స్వమానం ఇస్తున్నారు బాబు. బాప్ సమాన్ మనం అవుతాం కదా. భగవాన్ భగవతి అని చెప్తారు. మన మాలిక్గా ఉంటే स्वर्ग कोई आसमान में नहीं है, ये भी किसको पता नहीं. बिल्कुल ही तुच्छ बुद्धि है. कहते फलाना स्वर्ग पधारा. వాస్తవంగా స్వర్గం ఏం పైన ఆకాశంలో లేదు,
ఇదే భూమి పైన ఉండింది స్వర్గం. ఇది కూడా తుచ్చబుద్ధి, మనుషులకు తెలీదు స్వర్గం ఎప్పుడు ఉండింది. ఊరికే చెప్తారు, ఎవరైనా శరీరం వదిలేస్తే స్వర్గ పదారాన్ని చెప్తారు, స్వర్గానికి పోయినారు అట్లా. అయితే ఆ స్వర్గం ఎక్కడ ఉందినే తెలీదు, ఎట్లా ఉంటుంది తెలీదు. परंतु समझते कुछ नहीं। अच्छा, क्या क्रिश्चियन बौद्धि साहब हेवन में जाएंगे? वो बाद में आकर के अपना धर्म स्थापन करते। అంటే క్రిస్టియన్స్ కానీ బుద్ధిస్ట్ కానీ వాళ్ళందరూ ఎక్కడైనా స్వర్గానికి పోతారా? వాళ్ళు తర్వాత వచ్చి వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేస్తారు ద్వాపర యుగాన్ని. తో స్వర్గం సత్యుగాని చెప్తారు. ఆ సమయంలో వేరే ధర్మమే లేదు. तो फिर वो स्वर्ग में कैसे आ सकते हैं? स्वर्ग किसको कहा जाता है ये भी पता नहीं है. స్వర్గం అంటే ఏమీని కూడా మనుషులకు తెలీదు. ఎట్లా ఉంటుంది స్వర్గం అది తెలియదు. सन्यासी लोग कहते हैं ज्योत ज्योत में समाया. कोई फिर कहते हैं निर्वाण धाम गए. निर्वाण भी तो लोक है ना, वो तो निवास स्थान है. ज्योत ज्योत में लीन होने की बात ही नहीं. ज्योति में मिल जाए तो फिर आत्मा ही खत्म हो जाएंगे, खेल ही खत्म हो जाता है. इस ड्रामा से कोई भी आत्मा छूट नहीं सकती है, कोई भी मोक्ष को पा नहीं सकते हैं. गीत का अर्थ भी कोई समझते नहीं. बाबा చెప్తారు, వాస్తవం సన్యాసులు ఏం చెప్తారంటే జ్యోతి పోయి జ్యోతిలా లీనమైపోయింది అట్లా అని. మళ్ళా కొందరు చెప్తారు నిర్వాణ్ ధామ్ పోతుంది అట్లా అని. నిర్వాణ్ ధామ్ అంటే అది మనం ఉండే స్థానం, అది ఒక ప్లేస్, ఆత్మలు ఉండే ప్లేస్. అది ఏమి అక్కడ పోదే జ్యోతి పోయి జ్యోతి లీనం కాదు. లీనం అయిపోయిందంటే ఆత్మది పార్టే ఫినిష్ అయిపోయింది అని అర్థం. మోక్షం కూడా ఎవరికి దొరకదు. ఆత్మ పైన పోతుంది ముక్తిధాంలో, మళ్ళీ వచ్చి దాని పార్ట్ ఏముందో అది చేస్తాం. ఆత్మను అవినాశి, దాని పార్ట్ అవినాశి. లీనం అయిపోయిందంటే ఆటనే సమాప్తి అయిపోతుంది. అందుకే బాబా చెప్తారు మోక్షం అనేది మాటనే లేదు. సదా ఎప్పుడు మనం పరంధాంలోనే ఉండిపోం, వాపస్ వస్తాం. ఇప్పుడు ఈ పాట అర్థం కూడా మనుషులకు తెలియదు. సో జీవన్ ముక్తి అర్థం కూడా మనుషులకు తెలియలేదు. ఆత్మ పరమాత్మ का अर्थ समझते हैं. జీవన్ ముక్తి అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఎవరు, ఇదన్నీ అర్థాలు మనుషులకు ఎవరికి సరిగ్గా తెలియదు. శివబాబా వచ్చి మనకు చెప్తారు. बाप कहते हैं तुम्हारी शिकल तो मनुष्य की है जो इन देवताओं की भी थी. సత్యుగ ఆది మే దేవతాయి అంటే మనం ముఖం ఏమో మనిషి సత్యుగంలో ఉండేటప్పుడు కూడా మన మనుషులే కానీ దేవతలాగా ఉంటాం. సత్యుగంలో అందరూ దేవత. వాళ్ళకు ఎంత టైం అయింది రాజ్యం చేసి? उनका 2500 वर्ष राज्य चला, बाकी 2000 वर्ष की बात है. तो इसमें सब धर्म आ जाते हैं. 5000 वर्ष के बदले मनुष्य कह देते हैं लाखों वर्ष కల్ప వృక్షకి ఆయి. అంటే వాస్తవంగా 2500 సంవత్సరాలు దేవతల రాజ్యం ఉంది. తర్వాత వేరే ధర్మం వాళ్ళందరూ ఉంటారు. అది ఒక 2500 సంవత్సరం, మొత్తం 5000 సంవత్సరాలు అంతే ఈ మొత్తం డ్రామా. అయితే మనుషులు ఎంతో 1,00,000 సంవత్సరాలు చెప్పేస్తారు. అది తప్పు కదా. ఈ కల్పవృక్షాన్ని ఆయుష్ 1,00,000 సంవత్సరాలు లేదు, ఎన్ని లక్షలు చెప్తారు. परंतु तुम्हारी बात समझने के लिए भी नहीं आएंगी. అయితే మనం ఏం చెప్తున్నాం వచ్చి తెలుసుకోవాలి కదా. అది తెలుసుకునే దానికి కూడా మనుషులు రాలేదు. బ్రహ్మకుమారీస్ ఏం చెప్తున్నారు అని వచ్చి సరిగ్గా అర్థం చేసుకోవాలనా లేదా, కరెక్ట్ మాటలు ఏం చెప్తారు అట్లా అని. आएंगे भी वही जिन्होंने कल्प पहले आकर के समझा होगा. पहले तो समझाना है. एक हद का संन्यास जो सन्यासी लोग घर बार छोड़ जाए
जंगल में जाते। पहले पहले वो सतो प्रधान थे, फिर अभी तमो प्रधान बन गए हैं। तो जंगल से लौट कर के आए, बड़े बड़े महल बनाते हैं। तो इन सन्यासियों ने भी पवित्रता के आधार पर भारत को तमाते ज़रूर है, भारत की सेवा की है। ये सन्यास धर्म नहीं होता तो भारत एकदम विकारों में जल मरता, पतित बन जाता है। ये भी డ్రామా बना हुआ है। అంటే బాబా చెప్తారు, రెండు ప్రకారమైన సన్యాసులది మాట చెప్తారు. వాళ్ళు సన్యాసులు లౌకికంలో వాళ్ళు ఇల్లు వాకిలంతా వదిలేసి పోతారు. వాళ్ళది ఒక రకమైన సన్యాసం, ఇల్లు వదిలేసి పోయే సన్యాసం. మొదట్లో వాళ్ళు కూడా సతో ప్రధానంగా ఉండేటప్పుడు అడవిలో ఉన్నారు, బాగున్నారు. వాళ్ళ దగ్గరే అన్నం పోయి ఇస్తూ ఉంటారు మనుషులు భోజనం. వాళ్ళు మరి తమో ప్రధానం అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఊర్లో వచ్చి ఉన్నారు. అడవిలో వాళ్ళకి భయమైపోయింది. అందువల్ల టౌన్లో వచ్చి పెద్ద పెద్ద మహల్ ఇల్లు కట్టుకొని ఉన్నారు. అయితే సన్యాసులు కూడా పవిత్రంగా ఉండే దానివల్ల ఈ భారతదేశం కొంచెం పర్వాలేదు, లేదంటే భారతదేశం ఒకేసారి ఎక్కువ పడిపోయి ఉంటుంది. సో వాళ్ళ పవిత్రత ఆధారంలో కూడా ఈ ప్రపంచం కొంచెం బాగా నిలిచింది. వాళ్ళు పవిత్రంగా లేదంటే ఒకేసారి ఈ భూమి ఏమైపోయి ఉంటుంది. సో వాళ్ళ పవిత్రత కూడా సేవ చేసింది, ఈ భూమిలో నిలబెట్టేదానికి కొంచెం బాగుండింది. तो ये संन्यास धर्म नहीं होता तो भारत एकदम विकार में जल मारता, पतित बन जाते. ఈ సన్యాసి ధర్మ రాలేదంటే ఈ భారతదేశంలో చాలా ఎక్కువగా వికారి పతిత ఎంత పడిపోయి ఉంటారు. అందువల్ల డ్రామాలో వాళ్ళది కూడా కొంచెం మంచి పార్టే ఉంది, సన్యాస్ ధర్మం వాళ్ళది కూడా ఆ సమయంలో. तो उन्होंने पहले पवित्रता की ताकत जिससे भारत को थमाया. इन देवताओं का जब राज्य था तो भारत कितना शाहूकार था. బాబా చెప్తారు, పవిత్రత ఆధారంలోనే సుఖం దొరుకుతుంది. సో ఆ సన్యాసులు అప్పుడు పవిత్రంగా ఉన్నారు ఈ డ్రామా అనుసారంగా. అయితే దేవతలు ఎంత పవిత్రంగా ఉంటారు, సంపూర్ణ పవిత్రత. అందువల్ల భారతదేశం చాలా సౌకర్యంగా ఉండింది. దేవతలు పవిత్రత అని చాలా ఎక్కువ, సంపూర్ణ నిర్వికారి సర్వగుణ సంపన్న అట్లా ఉండే పవిత్రతలు భారతదేశం చాలా సౌకర్యంగా ఉంటుంది. తర్వాత వికారి అయిపోయిన తర్వాత చాలా పేదవాళ్ళు అయిపోయినారైతే ఈ సన్యాసులది పవిత్రత నుంచి కొంచెం భారత్లో అన్నీ ఉంది. సో దేవతలు ఉండేటప్పుడు ఈ భారత్లో ఏముండింది, చాలా సౌకర్యంగా ఉంటే ఎట్లా ఉండింది. इनके इतने बड़े बड़े हीरे जवाहरों की महल थे, ये सब कहाँ गए, अभी नीचे चले गए. लंका और द्वारिका के लिए कहते हैं समुद्र के नीचे चले गई है. అంటే ఎంత పెద్ద పెద్ద మహల్ ఉండింది దేవతలు ఉండే టైంలో, వజ్రాలది బంగారుది అంతా ఉండేది. అదని ఎక్కడ పోయింది, మళ్ళీ అదంతా భూకంపం వచ్చి మళ్ళీ కిందుగా వెళ్ళిపోయింది. ఒకటి లంక, శ్రీలంక అని గురించి చెప్తారు మనుషులు, ఇంకొకటి ద్వారిక అని గురించి చెప్తారు. సో ఆ ద్వారిక ఇప్పుడు సముద్రం కింద వెళ్ళిపోయింది అని చెప్తారు. సముద్రం కింద ఏమీ పోలేదు, కానీ అది లేదు. మరి శ్రీలంక కూడా సముద్రం కింద వెళ్ళిపోతుంది అని చెప్తారు. అంటే మన సతయుగం ఉండేటప్పుడు ఈ లంక ఉండదు, ద్వాపర యుగం తర్వాత బయట వస్తుంది. అందుకే ఎప్పుడు రావణ్ రాజ్యం స్టార్ట్ అయిందో మిగతా ల్యాండ్ అంతా బయట వస్తుంది, సముద్రం లోపల నుంచి పైన వస్తుంది. సో శ్రీలంక కూడా అప్పుడే వచ్చింది. అయితే సత్యయుగం ఉండేటప్పుడు లంక ఉండదు, దాని ద్వారిక అని చెప్తారు. ఈ కలియుగం వచ్చిన తర్వాత ద్వారిక కింద వెళ్ళిపోతుంది. అర్థమైందా, ఒకటే లంక ఉంటుంది, లేదంటే ద్వారిక ఉంటుంది. సముద్రకి నీచే చలి గయి అని చెప్తారు.
అభితో హై నహి, ద్వారకా ఇప్పుడు లేదు, సముద్రం కింద వెళ్ళిపోయింది చెప్తారు. సోనేకి మహల్ ఆది సబ్తే, ద్వారకా ఉండేటప్పుడు బంగారు మహల్ అంతా ఉండింది. అంటే అది సత్యుగం. సత్యుగం ఉండేటప్పుడు అన్నీ బాగుండింది. ద్వాపర యుగం స్టార్ట్ అయిపోయిన తర్వాత భూకంపంలో అన్నీ కిందగా వెళ్ళిపోయింది. ఇప్పుడు రావణ్ రాజ్యంలో శ్రీలంక ఏమో ఉంది, కానీ అది సత్యుగంలో ఉండదు. तो जब मंदिर आदि में हीरे जवाहरात लगा सकते तो वहाँ क्या नहीं होगा. कितने तुम बच्चों को खुशी होनी चाहिए. बाबा फिर से आया हुआ है. कहते हैं बाप को याद करो. याद एक को ही करना है. जितने विकर्म विनाश होते, जिससे विकर्म विनाश होता है. అంటే మనం భక్తి మార్గంలో దేవాలయం అంతా చేసేటప్పుడు, శివాలయం దేవాలయం ఎంత బంగారు, ఎంత అన్నీ ఉండింది, వజ్రాలు, ఎంత సౌకర్యంగా ఉండింది మన మందిర్ కూడా. అదని వాళ్ళు తీసుకు వెళ్ళిపోయినారు. అప్పుడే అట్లా ఉండిందంటే దానికి ముందు స్వర్గంలో ఇంకా ఎంత బాగుంటుంది, ఇంకా చాలా ఉంటుంది. ద్వాపర యుగాల్లోనే ఇంత ఉండిందంటే లాస్ట్లో కొన్ని టెంపుల్స్ కలియుగ అంతు సమయంలో కూడా ఎంత బంగారుతో చేస్తున్నారు బాబా చెప్తారు. అదన్నీ ఎక్కడ పోయింది. అయితే మీరు ఇదంతా అనుకుని చాలా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు బాబా వచ్చినారు మన సౌకర్యంగా చేసానికి. బాబా తలంపు చేస్తూ ఉండాలి. ఒక్కరిదే తలంపు చేయాలి. అప్పుడే వికర్మం వినాశం అవుతుంది. परंतु वो भूल जाते और देहदारी की याद आ जाती है. देहदारी की याद से कुछ भी फ़ायदा नहीं. बाप कहते हैं मामेकम याद कर. किसी भी देहदारी को याद नहीं कर. अम्मा मरे तो भी हलवा खाओ. బావ చెప్తారు ఒక్కరిదే తలంపు చేస్తే వికర్మం వినాశం అయిపోతుంది. అయితే అది మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ దేహదారి తలంపు వస్తూ ఉంటుంది. దేహదారి తలంపులో ఏ ప్రకారమైన లాభం లేదు మనకు. అందుకే ఒక్కరి తలంపే చేయాలి. మాం ఏకం యాద్ కరో అని చెప్తారు. ఏ దేహదారి తలంపు చేయదు. అమ్మ మరి తోబి హల్వా కావు అని చెప్తారు. అంటే మనకి ఎవరిపైన మోహం ఉండకూడదు. అమ్మ అంటే ఎంత క్లోజ్ రిలేషన్షిప్, వాళ్ళపైన కూడా మోహం ఉండకూడదు. వాళ్ళ శరీరం వదిలేస్తే కూడా అంటే హల్వా కావంటే చాలా సంతోషంగా ఉండేది నా అర్థం. మా అమ్మ శరీరం వదిలిన తర్వాత బాబా హల్వా చేసి పెట్టినారు అందరికీ మధుబన్లో. అంటే అర్థం ఏమంటే ఎవరు అటాచ్మెంట్లో రాకూడదు అని అర్థం. సంతోషంగా ఉండాలి. ఒక్క తండ్రి తలంపు చేస్తూ ఉంటేనే సంపాదన అవుతూ ఉంటుంది. ఏక్ బాప్కి యాద్ సే హీ కమాయి హై. ఎవరు తలంపు చేయకూడదు. వాళ్ళు ఎంత విశేషాత్మ ఉండని, ఎంత ఇంపార్టెంట్గా ఉండేవాళ్ళు ఉండని మన కోసరం, అయినా కూడా వాళ్ళ తలంపు చేయకూడదు. ఒక్క శివబాబా తలంపు చేస్తే మాత్రమే మనకు బాగా సంపాదన అవుతుంది. సత్యుగంలో మనం చాలా సౌకర్యంగా ఉంటాం. हम शिव बाबा के बच्चे हैं, उनसे वर्षा लेने. మన శివబాబా బిడ్డలు, వాళ్ళ దగ్గర ఉండి ఆస్తి తీసుకోవాలి. ఈ समय बाप को याद नहीं किया तो फिर बहुत पछताना पड़ेगा, रोना पड़ेगा. विश्व की मालिक बनने वालों को रोने की क्या दरकार है. బాబా చెప్తారు ఈ సమయంలో శివబాబా తలంపు మనం సరిగ్గా చేయలేదంటే లాస్ట్లో చాలా పశ్చాత్తాపం ఉంటుంది. విశ్వానికి మాలిక్ అయ్యే బిడ్డలు పురుషార్థంలో బిజీగా ఉండాలన్నా లేదా? మరి ఏడ్చేది ఏం పని ఉంది? ఏడ్చే మాటల్లోనే పోకూడదు. అర్థమైందా? మరి బాబాని మర్చిపోదామని, శివబాబానే మర్చిపోదేనే ఏడ్చేది. మాయ చెంప దెబ్బ వేస్తూ ఉంటుంది. మాయ తప్పడు लगाती है. इसलिए बाबा बार बार समझाते हैं कि बाप को और वर्षे को याद करो. अमरनाथ ने अमरपुरी में एक पार्वती को बैठ कर के
अमर कथा नहीं सुनाई होंगी, जरूर बहुत होंगे అంటే అందుకే తండ్రి మరి ఆస్తి తలంపు చేస్తూ ఉండాలి. అమర్నాథ్ అమర్పురిలో ఒక్క పార్వతీకు మాత్రమే కూర్చొని కథ చెప్పలేదు. ఇంత భగవాన్ చెప్పే విషయం ఒకరికైనా ఏంది, ఇంకా చాలామంది ఉంటారు వాళ్ళ బిడ్డలందరూ, ఎవరందరూ సత్యుగాలో త్రేతాలో వస్తారు, వాళ్ళందరూ కూడా ఈ అమర్ కథ వింటున్నారా లేదా? సో చాలామంది ఉన్నారు, 33 కోట్లు విన్నారు अमर कथा. जो मनुष्य मात्र है सबको बाप समझाते हैं कि अभी पतित मत बन, पवित्र बन. वहाँ स्वर्ग में कोई विकर्म नहीं होता है. अगर वहाँ भी विकर्म होता तो फिर स्वर्ग और नरक में फर्क क्या हुआ? शिव बाबा చెప్తారు, ఇది మీది అంతిమ జన్మ, ఈ అంతిమ జన్మలో పతిత్ కాకూడదు, పవిత్రంగా ఉండాలి. స్వర్గంలో వికారాలే లేదు. ఒకవేళ అక్కడ కూడా వికారం ఉంటే స్వర్గానికి నరకానికి తేడా ఏముంది? స్వర్గం అంటే సంపూర్ణ పవిత్ర నిర్వికారి స్థానం, అక్కడ సర్వసగు సుఖం ఉంటుంది. నరకం అంటే పతిత్ వికారి. సో అక్కడ వికారం ఉంటే మరి అది స్వర్గమే లేదు కదా. దేవీ దేవతాంకి మహిమ గాతే హై నా, సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ, అట్లా అని దేవీ దేవతలది మహిమ చేస్తారు. సో అక్కడ మరి వికారం ఎక్కడ ఉంటుంది? భగవాన్ ఆకర్కే భగవాన్ భగవతి హీ బనాయ్. భగవాన్ వచ్చి తన సమానమే చేస్తారు. तन समान అంటే भगवान भगवती लान, सिवाय भगवान के कोई बना नहीं सकते. మన ఇంతో శ్రేష్టంగా సంపూర్ణ నిర్వికారిగా పవిత్రంగా వేరే ఎవరు చేసానికి లేదు. ఒక్క భగవానే వచ్చి మన అందరిని తన సమానం చేస్తారు. गाया भी जाता है भगवान भगवती की राज्य, యథా రాజా రాణి తథా ప్రజ మహాముని. బాబా చెప్తారు, భగవాన్ భగవతిది రాజ్యాన్ని గాయనం, యథా రాజా రాణి తథా ప్రజ, అందరూ పవిత్రంగా ఉంటారు అక్కడ, పరంతు భగవాన్ భగవతి కహా నహీ జాతా. इसलिए कहा जाता है आदि सनातन देवी देवता धर्म. వాస్తవంగా చూస్తే భగవాన్ ఒకరే, నిరాకార్ పరంపిత పరమాత్మ, పతిత్ పావన్, సదా పవిత్ర. లక్ష్మీనారాయణ భగవాన్ భగవతిని చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ దేహదారి కదా. అయితే ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ వాళ్ళని చెప్పచ్చు దానికి బదులుగా. तो ये किसको पता नहीं है, ब्रह्मा की आत्मा को भी बाप समझाते हैं. एक बाप की, एक दादा की, 2 आत्माएं. एक आत्मा 84 जन्म लेती है, दूसरी आत्मा पुनर्जन्म रहित है. అంటే ప్రజాపిత బ్రహ్మ వాళ్ళకు కూడా భగవాన్ శివబాబా వచ్చి అన్ని విషయాలు నేర్పిస్తారు. ఈ శరీరంలో 2 ఉన్నారు, ఒకరు వచ్చేసి దాదా, ఎవరు పూర్తిగా 84 జన్మం తీసుకుంటారో వాళ్ళు పునర్జన్మంలో వస్తారు. వాళ్ళలో శివబాబా ప్రవేశమైనారు. ఆ శివబాబా ఒక్క జన్మం కూడా పునర్జన్మం కూడా తీసుకోరు, వాళ్ళకు పునర్జన్మమే లేదు. సంపూర్ణ పవిత్ర మనకు వచ్చి రాజీవ్గా నేర్పించి మన కూడా తను సమానం చేస్తారు. तो తండ్రి మనకు చెప్తారు, मैं इसमें प्रवेश किया, ये 84 జన్మ భోక్తా, నేను ఈ శరీరంలో ప్రవేశమైనాను, ఈ ఆత్మ 84 జన్మం తీసుకుంటారు. लास्ट जन्मలో వస్తారు भगवान. अभी इनके बहुत जन्मों के ये अंतिम जन्म है. अभी मैं निराकार हूँ, तो कैसे आकर बच्चों को राजयोग सिखाऊं? प्रेरणा से तो कुछ नहीं हो सकता है.
कृष्ण भगवान वाचा तो हो नहीं सकता है। वो कैसे आ सकता है? वो तो है ही सतयुग का प्रिंस, 16 कला संपूर्ण, संपूर्ण निर्विकारी। फिर त्रेता में होगा 14 कला संपूर्ण, फिर ద్వాపర్ में आएगा। అంటే శివబాబా చెప్తారు, నేను నిరాకార్ మీకు ఎట్లా రాజయోగా నేర్పించేది. అందుకే వీళ్ళ అనేక జన్మని అంతిమ జన్మలో భగవాన్ దీంట్లో ప్రవేశమవుతారు. ప్రవేశమయ్యి రాజయోగా నేర్పిస్తారు. శ్రీకృష్ణ ఏమీ రాజయోగా నేర్పించలేదు. కృష్ణ భగవాన్ వాచ అని మాటనే లేదు. కృష్ణ ఇప్పుడు ఎట్లా వస్తారు? కృష్ణ సత్యుగాని మొదటి రాజ్కుమార్, 16 కళా సంపూర్ణ, తర్వాత త్రేతాలో వస్తారు, 14 కళా సంపూర్ణ అయిపోతారు, మళ్ళీ ద్వాపర్లో వస్తారు, మరి కలియుగ అంత సమయంలో. అంటే వీళ్ళు అనేక జన్మం తీసుకొని వచ్చినారు. దాంట్లో పరమాత్మ కూడా ప్రవేశమైనారు, లాస్ట్లో ప్రవేశమవుతారు. సో మొదటి నంబర్ आत्मा। बाप समझाते हैं, पहले बाप को याद करो, नहीं तो माया एकदम थप्पड़ मार देती है। चुई मुई का एक झाड़ भी होता है ना, అంటే శివబాబు చెప్తారు, మొదట్లో నా తలంపు చేయండి, లేదంటే మాయ చెంప దెబ్బ వేసేస్తుంది. చూయి ముయ్యిని ఒక చెట్టు ఉంది, అంటే దాన్ని టచ్ చేస్తే అన్నీ ఇట్లా అవుతుంది. మీరు చూసి ఉంటారు, మీరు స్కూల్ పోయే దారిలో ఆ చెట్టు ఎక్కువ ఉంటుంది. అప్పుడు అందరూ పిల్లలు పరిగెత్తిపోయి దాన్ని టచ్ చేస్తారు. ఇదంతా ఏమవుతుంది, ఆగంతా ఇట్లా ఇదైపోతుంది. చూయి ముయ్యిని చెప్తారు దాన్ని. టచ్ మీ నాట్ ఇన్ అర్త్ ఇంగ్లీష్లో, అంటే దాన్ని టచ్ చేస్తే అట్లా అయిపోతుంది. అట్లా మనం కాకూడదు. ఏ పరిస్థితి వచ్చినా, ఎంత ఏం జరిగినా సరే మనం అట్లా అలిగిపోకూడదు. అర్థమైందా? హాత్ लगाओ तो मुरझा जाएंगे, तुम्हारी भी ऐसी हाल होता है। बाप को याद नहीं किया और खलास। బాబా చెప్తారు, బిడ్డలది కూడా అట్లా స్టేజ్ వచ్చేస్తుంది. బాబా తలంపు లేదు, మాయ వచ్చేస్తుంది, అంతే అలిగిపోతారు, మూడాఫ్ అయిపోతారు. ఆ చెట్టులాగా చూసినారు కదా, ఆ చెట్టు కింద ఉంటుంది గ్రాస్లో. तो गीत में भी है ना, बचपन का दिन भुला न देना, बाप को भूले तो कहाँ न कहाँ चोट लग जाती है. బచ్పన్ కా దిన్ భులాన దేనా అని పాట ఉంది. మన చిన్నప్పుడు ఎట్లా ఉంటుంది, సంతోషంగా అట్లా ఉండాలి, మర్చిపోకూడదు. బాబా బిడ్డ అయిన వెంటనే మీకు ఎంత ఉమంగ్ ఉత్సాహం, ఎంత బాగుంటుంది. తర్వాత ఏదో ఒక రకంగా మాయం వచ్చేసే బాబాని మర్చిపోదాం, మరి అంతే మనం వెళ్ళి ఆ చూయి ముయి ప్లాంట్ లాగా అట్లా అయిపోతుంది. तो बाप कहते हैं, तुम हमारे बच्चे हो ना, ये शरीर तो विष से पैदा हुआ है, वो किसके लौकिक माँ बाप है. బాబా చెప్తారు, మీరు నా బిడ్డలు, ఆత్మలు. ఈ శరీరం ఏమో లౌకిక తండ్రి విషంతో జన్మ ఇచ్చినారు. లౌకిక తండ్రి జన్మ ఇచ్చిన శరీరం ఇది. అయితే ఆత్మ మాత్రం పారలౌకిక తండ్రి బిడ్డ. అర్థమైందా? పారలౌకిక తండ్రి, మరి అలౌకిక తండ్రి బ్రహ్మ బాబా. మరి ఈ శరీరానికి తండ్రి ముగ్గురు ఉన్నారు. అయితే బేహద్ తండ్రిని తలంపు చేయాలి, ఆత్మలకు తండ్రి. अभी देखो ये लौकिक बच्ची, निर्मल शांता बच्ची बैठी, ये लौकिक भी है, अलौकिक भी है, पारलौकिक भी है. నిర్మల్ శాంత దాదిగు ముగ్గురు శివబాబాను ఆ శరీరంలోనే వచ్చినారు. బ్రహ్మ బాబా మరి అలౌకిక తండ్రి కూడా అయినారు, మరి వాళ్ళు లౌకిక తండ్రి కూడా అయినారు. నిర్మల్ శాంత దాది కోసం ముగ్గురు ఒక దాంట్లోనే ఉన్నారు. बाकी बाबा के तो भाई बहन नहीं है, न लौकिक न अलौकिक न पारलौकिक. कितना फर्क है. శివ బాబాకు ఇట్లా కాదు, అంటే భాయి బహన్ కానీ
వాళ్ళందరూ లేదు. శివబాబా తండ్రి. బాబాకు లౌకిక ఏమీ లేదు, अलौकिक లేదు, पारलौकिक లేదు. ఎంత డిఫరెన్స్ ఉంది. ఏక్ బాప్ కా బన్నా మాసి కా ఘర్ नहीं. ఒక్క తండ్రి బిడ్డ సదా అయ్యి ఉండేది. ఇది చాలా ప్రయత్నం చేస్తేనే ప్రాప్తి అవుతుంది. అంత ఈజీ కాదు నా అర్థం. పినమైలు లాగా కాదు. పినమైలు మొదట్లో అంతా పెద్దనాయన చిన్నాయన అట్లా ఉంటారు లైన్గా ఇల్లు. ఇక్కడ భోజనం రెడీ కాలేదంటే అక్కడ పోయి తినేసిపోతారు. అంత ఈజీ కాదు ఇక్కడ. ఇక్కడ మరి శివబాబా తలంపు ఎంత ప్రయత్నం చేయాలి. సర్వ సంబంధం బాబా దగ్గర ఉండాలి. ऐसे बाप से संबंध जोड़ना टाइम लगता है. सर्व संबंधों शिव बाबा దగ్గర నిభాయించాలి. टाइम पड़ता. शिव बाबा को याद, शिव बाबा की याद में ही रहना बड़ी मेहनत है. कोई 50 वर्ष से रहने वाले भी सारा दिन शिव बाबा को याद नहीं करते. ऐसे भी है. और सबको भूल एक बाप को याद करना बहुत बहुत मेहनत है. అన్నిటినా మర్చిపోయి అందరినా మర్చిపోయి ఒక్క తండ్రి తలంపు చేసేది చాలా ప్రయత్నం చేయాలి. కొంచెం కష్టమే ఇది. అయినా మన ప్రయత్నం చేస్తూ ఉంటే అవుతుంది. కొందరు 50 సంవత్సరాలు జ్ఞాని కూడా నిరంతరంగా ఏమి శివబాబా తలంపు చేయలేదు. అయితే ప్రయత్నం చేస్తూ ఉంటే గ్యారంటీ అయిపోతుంది. కోయి 1% యాద్ करते हैं, कोई 2%, कोई 0.5% भी मुश्किल याद करते. కొందరు 1% తలంపు చేస్తారు, కొందరు 2%, కొందరు 6% కూడా తలంపు చేసేది కష్టంగా ఉంది. రోజంతా ఏం చేస్తారు? రోజంతా ఏమేమో విచారాలు. బాబా తలంపు వస్తుందా? గడి గడి బాబా తలంపు చేయాలి. ఏ బడి భారీ మంజిల్ హై. నిరంతరంగా ఒక్క తండ్రి అన్ని పని చేస్తూ ఉంటే కూడా ఒకరి దగ్గర సర్వ సంబంధం పెట్టుకొని తలంపు చేసేది భారీ మంజిల్, ఇది भारी लक्ष्य. तो बाप समझाते हैं बचपन को नहीं भूलना है. बाप से स्वर्ग का वर्षा मिलता है. तुम जानते हम जीते जी मर करके बाप के आकर बने. తండ్రి దగ్గర ఉండి ఆస్తి దొరుకుతుందంటే తండ్రిని మర్చిపోకూడదు. మనం ఇప్పుడు ఈ శరీరంలోనే ఉండి లౌకికది చనిపోయి బాబా బిడ్డ అయిపోయినాం. కొత్త ప్రపంచానికి పోయేదానికి ఆస్తి తీసుకునే దానికోసం శివబాబా బిడ్డ అయినాం. తో తుమ్మే స్థాయి ఖుషి రాని చాయి. ఓహో హమ్ డబుల్ సిర్తాజ్ బనేంగి. మనకి ఎంత సంతోషం ఉండాలి. మన 2 క్రీటదారి అవుతాం. చాలా బాగుంది ఈ పాయింట్, బుద్ధిలో పెట్టుకోండి. నేను దేవాత్మ, సత్యయుగంలో రాజ్యం చేసే ఆత్మ, ఈ శరీరంలో ఉన్నాను. పవిత్రత క్రీటం దొరుకుతుంది, రాజ్య క్రీటం కూడా నాకు దొరుకుతుంది. ఈ పాయింట్న స్మృతి స్వరూపులా ఉంటే చాలా సంతోషం ఉంటుంది. मनुष्य थोड़ी ये सब जानते कि सतयुग में इन देवताओं को 16 कला संपूर्ण और 14 कला संपूर्ण क्यों कहते हैं. कुछ भी पता नहीं, जानते नहीं. అంటే మనుషులకు ఈ కళల మాటలంతా తెలీదు. 16 కళా సంపూర్ణ దేవతలు, 14 కళ రాముడు, ఇదంతా విషయాలు ఎందుకు ఎట్లా ఏమీ అని తెలియదు మనుషులు. ఇప్పుడు మనకు ప్రతి విషయం బాగా అర్థమైంది. భక్తి మార్గ శాస్త్రాన్ని చదువుతూ ఉంటారు వాళ్ళు, అంతే. వాళ్ళది హఠయోగం. తీర్థయాత్ర అంతా కూడా లౌకికంగా చేస్తారు, స్థూలంగా పోతూ ఉంటారు. అయితే దాని నుంచి మనకి ఏమేం లాభం ఉంది కూడా తెలియదు. స్వర్గానికి ఎట్లా పోయేది అని తెలియదు. స్వర్గానికి పోదారా అట్లా లౌకికంగా చేస్తే? లేదు. बहुत रिद्धि सिद्धि से काम करते. रिद्धि सिद्धि वाले बहुत है. हज़ारों మనుషులు उनके पीछे पड़ जाते. అంటే రిద్ధి సిద్ధి నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాంతో పని జరుగుతూ ఉంటుంది. చాలామంది ఉన్నారు. వాళ్ళ రిద్ధి సిద్ధి ఆధారంలో ఏమేమో చేస్తారు. నోటి నుంచి లింగాలు తీస్తారు, చాలా పెద్ద షౌకారు అయిపోతారు. వాళ్ళ వెనక ఎంతమంది మనుషులు పొదు ఉంటారు. అయితే రిద్ధి సిద్ధి
बहुत గడియా ఆది చీజే నికాల్తే వాళ్ళు రిద్ధి సిద్ధి ద్వారా చేత ఒక వాచ్ తీసిస్తారు, బంగారు చైన్ తీసిస్తారు, ఏమేమో చేస్తారు వాళ్ళు. ఏ తోడి సమజ్తే హే కి అల్పకాలకి లే సబ్ హే, అదంతా అల్పకాలానికి కోసం. ఏమి ఒకే ఒక చైన్ దొరికితే చాలా, మనకు బంగారు మహలే దొరుకుతుంది సత్యుగంలో. వీళ్ళు రిద్ధి సిద్ధి ఆధార్లో ఒక వాచ్, బంగారు వాచ్, చైన్, లింగం తీసేస్తారు. దాంట్లో ఏమి లాభం ఉంది, ఏం సుఖం ఉంది? तो इससे तो बहुत मेहनत करनी पड़ती. ये रिद्धि सिद्धि आदि सीखने की भी किताब होता है. कितने लाखों मनुष्य उसके पीछे पड़ते हैं. రిద్ధి సిద్ధి నేర్చుకునే కోసం కూడా ఏదో బుక్స్ ఉంది, శాస్త్రాలు. వాళ్ళ వెనక ఎంతమంది మనుషులు పోదారు వాళ్ళకి ఏమేమి కావాలో అడిగేదాన్ని. तुम बच्चे जानते हो हमको शिव बाबा से स्वर्ग का वर्षा मिलता है. इन आंखों से जो कुछ भी देखते हो ये फिर नहीं रहेगा. బాబా చెప్తారు, మీకు నేను స్వర్గాన్ని ఆస్తి చేస్తాను. మహల్ అక్కడ ఎంత పెద్ద. ఇప్పుడు ఈ కంటితో ఏమంతా మనం చూస్తామో, సరే రిద్ధి సిద్ధి వాళ్ళ దగ్గర ఉండి ఒక చైన్ దొరికింది, ఒక వాచ్ దొరికింది, తర్వాత అదని ఉండదు. ఈ కంటితో చూసే సామాన్ అన్నీ వినాశం అయిపోతుంది, ఏమీ ఉండదు. బాప్ समझाते हैं तुम अशरीरी आए थे फिर शरीर 7 पार्ट बजाए. अगर 84 लाख का हिसाब है तो बता तो 12 मास लग जाएंगे. బాబా చెప్తారు, ఇక్కడ మనం అశరీరిగా వచ్చినాం, అశరీరిగా వాపస్ ఇంటికి పోవాలి. ఈ శరీరంతో పార్ట్ చేసినాం, దీన్ని వదిలేసిపోవాలి. ఒకవేళ 84 లక్షది లెక్క ఉంటే దాన్ని చెప్పేదానికి ఎంత టైం పడుతుంది? చాలా అంటే లేదు. వాస్తవంగా 84 లక్ష యోనిల్లో మనం ఏమి రాం. 84 జన్మాలు లెక్క కరెక్ట్గా ఉంది. మనకు మనిషి శరీరమే తీసుకుంటాం. 84 లక్ష లేనే లేదు. 84 జన్మాని చక్ర మాత్రమే ఉంది. సూర్యవంశీ, మళ్ళీ చంద్రవంశీ, మరి వైశ్యశూద్ర, ఈ చక్రంలా మనం వస్తాం. సూర్యవంశీయులు ఉండేటప్పుడు చంద్రవంశీయులు కూడా లేదు. సూర్యవంశీ ఘరానా పూర్తి అయిపోయిన తర్వాతనే చంద్రవంశీ అవుతారు. సో ఇదంతా రహస్యాలు బాబా మనకు చెప్తారు. అభి తుమ్ జాన్తే హో हम है ब्राह्मण वंश, फिर देवता वंशी बनेंगे, इसलिए हम पढ़ाई पढ़ रहे हैं. फिर सीढ़ी नीचे उतरते उतरते वैश्य शूद्र వంశీ బనేంगे. ఇప్పుడు మన బ్రాహ్మణ్ వంశీ అయిన బ్రాహ్మణ్ వంశీ తర్వాత ఏమవుతారు? దేవతా వంశీ అవుతారు. ఇప్పుడు ఈ చదువు ఆధారంలో దేవీ దేవత అవుతారు. మరి ద్వాపర యుగ నుంచి మెట్లు దిగి దిగి వైశ్య शूद्र वंशी అయిపోతారు. అభి అప్నే 84 జన్మకి స్మృతి అయి, ఇప్పుడు 84 జన్మానికి స్మృతి మీకు వచ్చింది కదా. ये चक्र को भी याद करना पड़े. बाप को भी याद करने से ఎవరు హెల్దీ ఎవరు వెల్దీ బనేంగి. చక్రాన్ని స్మృతిని ఉండాలి, బాబా తలంపు ఉండాలి. అప్పుడే ఆరోగ్యం కూడా ఉంటుంది, సంపత్తి కూడా ఉంటుంది. చక్రాన్ని స్మృతిలోనే మనం ధనవాన్ అవుతాం. పాప్ కటు జాయిగా. ఈ రెండు స్మృతి ఉంటే పాపం అంతా భస్మ అయిపోతుంది. చక్రకు జాన్నే సే చక్రవర్తి రాజా బనే. तुम जानते हो ये पुरानी दुनिया कब्रिस्तान बननी है, कुछ भी नहीं रहेगा, ख़त्म हो जाएगा. राम गयो, रावण गयो, उनके परिवार भी गए. रामा का कितना छोटा परिवार होगा. సత్యుగ్ బాబా చెప్తారు, ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచం శ్మశానం అయిపోతుంది, ఏమీ ఉండదు, అన్నీ వినాశం అయిపోతుంది. రామాను వెళ్ళిపోతారు, రావణ్ వెళ్ళిపోతారు, వాళ్ళ పరివారం వెళ్ళిపోతుంది. సత్యుగంలో మరి చిన్న పరివారం ఉంటుంది, స్టార్ట్ అవుతుంది సత్యుగం. అభి రావణ్ కా కితనా బడా పరివార్ హై. ఈ మొత్తం ప్రపంచంలో ఎంతమంది జనసంఖ్య, అందరూ రావణ్ పరివారం. बच्चे जानते हैं कि ये राजधानी स्थापन हो रही है. ఇప్పుడు
రాజ్యం స్థాపన అవుతుంది. ఆ రాజ్యంలో అందరూ వస్తారు, రాజారాణి, ప్రజా సర్వెంట్స్ అందరూ వచ్చేస్తారు. హర్ ఏక్ బాత్ మే పురుషార్థ ఫస్ట్. అందుకే ప్రతి ఒక్క మాట మనకి ఏం కావాలనో దానికోసం పురుషార్థం అవశ్యంగా చేయాలి. బాప్ పురుషార్థ్ कराते हैं, बच्चे मुझे याद करो. जिस बाप से अतः स्वर की भाषा ही मिलती है అంటే నా తలంపు చేస్తూ ఉండాలి. నా తలంపు ఆధారాలనే మీకు అతాహ స్వర్గానికి రాజ్యం దొరుకుతుంది. మరి ఎందుకు తలంపు చేయకూడదు? క్యా ఉनको భూల్ క్యూ జాతే? బాబా అడుగుతారు, క్యూ ఉनको యాద్ नहीं करेंगे? ఎందుకు తలంపు చేయరు? ఎందుకు మర్చిపోదారు? बाप स्मृति दिलाते हैं कि तुम स्वर्ग के मालिक थे, अभी फिर से पुरुषार्थ कर स्वर्ग के मालिक बनो. మొదట్లో మీరు స్వర్గానికి మాలికగా ఉంటారు, ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేయండి స్వర్గానికి మాలిక్ అయ్యేదాన్ని. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. मरी धारणा कोसरों मुख्य सार, कभी भी किसी भी बात में चुई मुई नहीं बनना है. ईश्वरीय बचपन को भूल मुरझाना नहीं है. इन आँखों से जो कुछ भी दिखाई देता है उसे देखते हुए भी नहीं देखना है. అంటే బాబా చెప్తారు, ఏ విషయాల్లో కూడా మనం అలిగిపోకూడదు, మన ఈశ్వరీయ బచపన్న మర్చిపోకూడదు. మర్చిపోతే మనం వాడిపోదాం, అంటే అలిగిపోదాం, వాడిపోదాం. అందుకే ఈ కంటి ద్వారా ఏమంతా మనం చూస్తామో ఇదంతా ఉండదు, దీన్ని చూసి కూడా చూడకుండా ఉండాలి. ఇదంతా బుద్ధిలో పెట్టుకోకూడదు, అన్నీ వినాశం అయిపోతుంది. ఇంకొక పాయింట్ ఏమంటే, एक बाप की याद में ही कमाई है, इसलिए देहदारी को याद करना कर रोना नहीं. बाप और वर्षे को याद कर विश्व की बादशाही लेनी है. ఒక్క తండ్రి తలంపుల మాత్రమే మనకు సంపాదన ఉంది. అందుకే ఏ దేహదారి తలంపు చేసుకొని ఏడుస్తూ ఉండకూడదు. మనం బాబా తలంపు, ఆస్తి తలంపు చేసి విశ్వాన్ని రాజ్యం తీసుకోవాలి. वरदान, नॉलेज की लाइट माइट द्वारा कमज़ोर संस्कारों को समाप्त करने वाली शक्ति संपन्न भाव. ज्ञानानी लाइट माइट द्वारा వీక్ సంస్కారాలని సమాప్తి చేసేవాళ్ళు శక్తి సంపన్న భావ. नॉलेज से अपना कमज़ोर संस्कारों का मालूम तो पड़ जाता है, और जब उस बात की समझानी मिलती है तो वे संस्कार थोड़ा समय के लिए अंदर दब जाता है. लेकिन कमज़ोर संस्कार समाप्त करने के लिए लाइट और माइट के एक्स्ट्रा फोर्स की आवश्यकता है. అంటే జ్ఞానం ద్వారా మనకు అర్థమవుతుంది నా లోపల ఏమేమి వీక్ సంస్కారాలు ఉంది అట్లా అని, అదని తెలుస్తుంది. అయితే వేరే వాళ్ళు చెప్తే కూడా మనం ఆ వీక్ సంస్కారం ఏముందో తెలుస్తుంది. కొంచెం సమయానికి కోసం దాన్ని అణిచిపెట్టుకుంటాం. అయితే ఆ వీక్ సంస్కారాన్ని పూర్తిగా సమాప్తి చేయాలంటే దానికోసం లైట్ మరి మైట్ శక్తి, ఎక్స్ట్రా శక్తి, ఇది ఫోర్స్ ఉండాలి. ఫోర్స్ మన లోపల రావాలి దాన్ని సమాప్తి చేసానికి. అది లైట్ మైట్ ద్వారానే అవుతుంది. इसके लिए मास्टर सर्वशक्तिवान, मास्टर नॉलेजफुल के साथ साथ చెకింగ్ మాస్టర్ బను. దీనికోసం మాస్టర్ సర్వశక్తిమానం కావాలి, మాస్టర్ జ్ఞాన సాగరం కావాలి, దాని వెంట చేరి చెకింగ్ మాస్టర్ కూడా కావాలి. నాలెడ్జ్ ద్వారా స్వయమే శక్తి భరు.
मनन शक्ति को बढ़ाओ तो शक्ति संपन्न बन जाएंगे। జ్ఞానం ద్వారా స్వయంలో శక్తి నిండించుకోండి. మనం శక్తితో చేరి ఎక్కువ చేసుకుంటూ ఉంటే అప్పుడే శక్తి సంపన్న అవుతాం. అయితే ప్రతి ఒక్క పాయింట్ను కూడా మనం చింతన చేయాలి. అప్పుడే మన లోపల ఆ శక్తి వస్తుంది. ఆ పాయింట్ శక్తి రూపంలో ధారణ అవుతుంది. రోజు బాబా చెప్తారు, మనం చింతన చేయండి, విచార సాగరవంతం చేయండి. అట్లా చేస్తున్నారా? చేస్తే కదా మనసులో శక్తి వచ్చేది. మనసులో శక్తి వస్తే మనం ఏ విషయంలో అలిగిపోము, చూయిలాగా ఆ చెట్టులాగా అయ్యలేదు, స్థిరంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. స్లోగన్ జहाँ सर्व प्राप्तियाँ है वहाँ ప్రసన్నత है. బాబా చెప్తారు, ఎక్కడ సర్వప్రాప్తిలు ఉంటుందో అక్కడే ప్రసన్నత అనేది ఉంటుంది. అంటే ప్రసన్నతకు ఆధారం సర్వప్రాప్తి. సో ప్రాప్తి చేసుకునే ఉండాలి మనం బాబా దగ్గర ఉండి. లైట్ మైట్ స్వరూపం కావాలి. ఓం శాంతి. सुख सागर वो जब से मिला है, सुख सागर है, ज्ञान रत्नों से दामन भरा है। तेरा ज्ञान बाबा जिसने भी पाया, तेरा ज्ञान बाबा जिसने भी पाया, जिंदगी को बदलने लगा है। सुख सागर वो जब से मिला है, ज्ञान रत्नों से दामन भरा है, ज्ञान रत्नों से दामन भरा है। पलकों में बाबा है तुमने छुपाया, शिक्षाओं से मेरा जीवन सजाया। पलकों में बाबा है तुमने छुपाया, शिक्षाओं से मेरा जीवन सजाया। दिल दर्पण चमकने लगा है, दिल दर्पण चमकने लगा है, जिंदगी को बदलने लगा है। सुख सागर वो जब से मिला है, ज्ञान रत्नों से दामन भरा है। सुख सागर वो जब से मिला है, ज्ञान रत्नों से दामन भरा है, ज्ञान रत्नों से दामन भरा है।
प्यारा रहबर वो जब से मिला है, प्यारा रहबर वो